తెలుసుకుంటున్నాము ప్రతిరోజు కూడా. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని, ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రవచనాన్ని మహాప్రవక్త వారు తెలియచెప్పారు. 478వ ప్రవచనము తిర్మిజీ అనే సంకలనకర్త, హదీసు సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. మహాప్రవక్త వారు ఈ విధంగా ఉద్బోధిస్తున్నారు. ఓ ప్రజలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకం అంతా కూడా ఆకర్షణమయము. ఇందులో ఉన్నవన్నీ మరులు గొలిపి ఆకర్షించే అన్ని కూడా, ఇక్కడ ప్రపంచం ఇక్కడ ఆకర్షణమయం కదా, అన్ని పరీక్షా సాధనాలు అవన్నీ కూడా. ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ పరీక్ష ఉంటుంది. ఏమండి? కాబట్టి పరీక్ష నిమిత్తము దైవము ఆకర్షణ పెట్టడం జరిగింది. ఈ స్త్రీలు కావచ్చు, సంతానము, మేలుజాతి గుర్రాలు, ఈ అదేవిధంగా వాహనాలు, ఈ బిల్డింగ్లు, అది సేద్యపు భూములు, రియల్ ఎస్టేట్, ఈ ఏవైతే బంగారం, వెండి, రాసులు ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా వీటిపై మనిషికి ఆకర్షణ అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. ఏమండి? అవన్నీ ఆకర్షించేవి అన్ని. దానికి అయస్కాంతం ఉంది. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది కదా, అయస్కాంతం గుణం ఉంది. అలాగే ఇవన్నీ కూడా ఆకర్షించేవి అన్ని కూడా మనిషిని. అయితే కొన్ని వీటికి ఈ ఆకర్షణకు లొంగకుండా ఉండే కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దైవ ధ్యానము, సృష్టి ప్రభువు, ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానము, ఆయన మార్గనిర్దేశన, ఏ మార్గంలో వెళ్తే ఆయన సంతోషపడతాడు, ఏ పనులు చేస్తే ఆయన ఆనందిస్తాడు, మనపై కారుణ్యాన్ని చూపిస్తాడు, మనము ఆయన దృష్టిలో ఉంటాము. ఇది దైవ జ్ఞానము, దైవం యొక్క ఆలోచన, ఆయన ఆజ్ఞలు ఏమిటి, ఇది దైవ భీతి పరులు అని చెప్పేసి మనము డివోషనల్ ఇది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇతర విషయాలు ఇవి ఈ ఆకర్షకాలకు లొంగవు. అంతేకాకుండా ధర్మజ్ఞానం గలవారు కొంతమంది ఉంటారు, విద్వాంసులు ఉంటారు, పండితులు ఉంటారు, ప్రజలను సవ్యమైనటువంటి మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, దైవ గ్రంథం యొక్క జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వారు కూడా ఈ ఆకర్షణకు లొంగరు. అంతేకాకుండా దైవం యొక్క జ్ఞానాన్ని అభ్యసించేవారు, మనమందరం కూడా అభ్యసించే వాళ్ళమే కదా, మనమందరం కూడా విద్యార్థులమే. ఏమండి? ఈ సృష్టిలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణులు కాదు. జ్ఞానంలో ఒకరికి ఒక్క విషయంలో సంబంధించిన జ్ఞానం ఉండవచ్చేమో కానీ అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం అయితే ఉండదు. అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం కేవలం దైవం దగ్గర మాత్రమే ఉంటుంది. అలాగే ఆయన ప్రవక్తలకు కొంతమందికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు ఆ జ్ఞానం అయితే వారికి ఉంటుంది. సరే మహాశిలారా, ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆకర్షణమయం. ఈ ఆకర్షణగా మీరు లొంగకండి. ఆకర్షణగా లొంగకుండా ఉండాలి అంటే దైవ జ్ఞానము, దానితో పాటు సంబంధించినటువంటి విషయాలు, అదే విధంగా దైవ జ్ఞానాన్ని అభ్యసించేవారు వీరు ఈ ఆకర్షకాలకు లొంగకుండా ఉంటారు. కాబట్టి వారిలో మీరు చేరుకోండి అని చెప్పేసి దైవ ప్రవక్త ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. సర్వజన